హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఉంది కదా ఒక దయ్యం, ఒక రాక్షసి, ఒక కోతి, అదేనండి నా బెస్టీ. దాని చేతుల మీదుగా పావు బాజీ చేస్తా అని రెడీ చేస్తుంది. వద్దే పావు బాజీ మేము ఎప్పుడు తినలేదే అన్నా కూడా మమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టి వంట స్టార్ట్ చేసింది. కొన్ని మిర్చీలని గ్రైండ్ చేసి పెట్టుకుంది. తర్వాత బాయిల్ చేసి వాటి పిల్ తీసేసింది అండ్ మిర్చీలని గ్రైండ్ చేస్తూ అంటే వేయించి కొత్తిమీర అండ్ కొన్ని మిర్చి మన కారానికి తగ్గట్టుగా మిర్చి కొత్తిమీర తీసుకొని వాటిని వేయించి తర్వాత మిక్సీ పట్టేసింది. ఇవన్నీ చూస్తుంటే నాకైతే అమ్మా ఇది తింటానా నేను అని అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు నేను పావుబాజీ తినలేదు. స్వీట్ ఐటమ్స్ తిన్నాను కానీ ఇలా హాట్గా తినడం మాత్రం ఫస్ట్ టైమే. అంటే నేను ఎప్పుడు వినడం తప్ప తినడం లేదు, ఎప్పుడు తినలేదు. అందుకే కొంచెం టెన్షన్గా చేస్తున్నాను. ఆయిల్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర వేసి ముందుగా పేస్ట్ చేసుకున్న మిర్చిని వేసింది. తర్వాత అల్లం వేసింది, ఇంకా మిక్సీ చేస్తుంది. తర్వాత ఇందులో అల్లం కూడా కొంచెం నలిపేసి ముక్కుల్లో వేసింది. వాటితో పాటు ఫ్రై చేసింది. అండ్ లాస్ట్లో పసుపు, ముందుగా బాయిల్ చేసుకున్న ఆలుని కొంచెం స్మాష్ చేసి కూడా అందులో వేసింది. కొంచెం మిక్స్ చేసుకుంటూ దాన్ని మెత్తగా అయ్యేలా స్మాష్ చేయడమే. ఇంకా సరే చెప్తే అదే మేడం ఇవాళ మన ముక్కలమే కాదు కదా. ఇంటి వరకు ఉండాలి నువ్వు ఇంట్లో అంటే ఎప్పుడన్నా పోతే. ఆగబెడుతున్నామని మా మీద ఉన్న కోపాన్ని ఆలు మీద చూపించి దాన్ని మెత్తగా చేసేసింది. సరిపడా సాల్ట్ వేసింది. కొంచెం చల్లగా ఉందానే అవునవును విన్నా. లత దాని పనిలో అది బిజీగా ఉంటే మేమిద్దరం ఏమో మా పనిలో మేము బిజీగా ఉన్నాం. ఇంటికి సరిపడా శనగపిండి, ఉప్పు, సాల్ట్, కొంచెం ఓమా వేసింది. ఇప్పుడు ఆలుని చల్లారబెడుతుంది సరిత. ఇది కొంచెం జారుడుగా అందులో వేసి అంటే బజ్జీలాగా వేయడానికి ఇది పిండిని కలుపుకుంటుంది. వీళ్ళు ఏం చేసినా నేనైతే టేస్ట్ చూడాల్సిందే. ఇటు ప్యాన్లో ఆయిల్ వేడి చేస్తూ ఇటు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు పెడతలే చెయ్యి నువ్వు రౌండ్లీ పని చేయి కొంచెం. ఈ పావులను అది ముంబై నుంచి తీసుకొచ్చుకుంది. ఈ పావుల కోసం పావు బాజీ చేయడం కోసం మాత్రమే. ఇక్కడి పావులంట కొంచెం స్వీట్గా ఉంటాయంట, అక్కడి మాత్రం సాల్టెడ్గా ఉంటాయంట. అవి మాత్రం నాకు తెలియదు వాటి గురించి. ఇంత ఆగం చేస్తున్నాం. మా పిల్లలకి స్కూల్ టైం అవుతుంది, వద్దే అన్నా కూడా వినకుండా ఇది స్టార్ట్ చేసింది. అయినా కూడా అండి అందులో కూడా కాపాయం చేస్తుంది. బౌల్లో అది ఏంటిది మిర్చిని వేయించింది వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఎందుకు తోమడం అని చెప్పి అందులోనే పావును వేస్తుంది. అదే పెనం పెట్టే ఇంకా 2 ఆగుతాయి అని చెప్తే కూడా లేదు అది వేస్ట్ అవుతుంది అని చెప్పి అట్లనే చేస్తుంది. అంత కాపాయం అన్నట్టు మా లతకి. అట్లా అనిపించలేదు. మంచిగా ఉంది అంటే వచ్చి వంటలు కానీ పర్ఫెక్ట్ కాదు అంతే కదా. దీంతో అయితే అర్థమైంది నాకు. అంటే నిన్న ఎట్లా అంటే తొందర పని కావాలి అన్నట్టు ఉంటుంది. అచ్చు దీనికి వంటలు కాకపోతే కొన్ని కాదే అచ్చు పిసదాన కాలింది అనుకున్నాడు. అది వేసినాక సుయ్యి పెట్టేప్పుడు అర్థమవుతుంది అది నీకు. ఇట్లా ఉంటుంది మా సరియు తోటి. ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చినాము. అప్పలైనవి దాదాపుగా. మీ చెల్లెనే లేట్ చేస్తుంది అన్నావు కదా. ఒక్కకే ఉంది కదా 2 ఇప్పుడు అందులో. ఇప్పుడు ఏం ఉప్పు అన్న మళ్ళా వీటిని ఇప్పుడు ఏం ఉప్పు అన్న మళ్ళా వీటిని ఊప అన్న ఏమవుతుంది. ఏంటిది ఊపుడు? అవి కూడా ఉంపుడు గత్తె లెక్కుంది. ఉంపుడు అంటే ఏంటిదే వాడడం ఇట్లా చేసి మా సైడ్ వాడతారు.
వెయ్యమన్నప్పుడు ఆయిల్ కాలలేదని వద్దన్న. ఇక డిప్పు కాకముందే వేసిందని చెప్పి అది అలా వేస్తుంది అన్నట్టు ప్యాక్ చేసేస్తుంది. పెద్ద షెఫ్ వీళ్ళకన్నా నేను కాదే, నేను టేస్ట్ చూడండి మరి మీరు చేస్తలేరు కదా. ఫైనల్ టేస్ట్ నేనే మరి తెలియదంటే కదండి. అది మా సరే మాడ కొడుతుంది చూడు. ఇదే నాడు ఇలా సాకలామె రాలే. నువ్వు సాకలామని పెట్టదు, నేనే సాకలామని. దీనికి బాగా పెడతావు నేను. ఎవరికి? నాకెందుకే నేను అసలు తినానే. అది ఎలా ఉంటుందో అని చెప్పి అలా అంటున్నాను, తింటున్నో లేదు అని. ఇది పెట్టడం అంతేనా? ఇల్లు పడుతుందా? అసలు పావ్ బాజీ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడ్డాను, కానీ రియల్గా హైలైట్ అంటే హైలైట్గా ఉంది. నిజంగా సూపర్ చేసింది మళ్ళత్త, ఫుల్ టేస్టీగా ఉంది. 1 సెకండ్ ఆగండి, ఇప్పుడే వెళ్ళకండి. మమ్మల్ని చూస్తుంటే ఏదో గుర్తొస్తున్నట్టు అనిపిస్తుంది కదా, నాకైతే ఒకటి గుర్తొస్తుంది. ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే ఇలానే ఉంటారు కదా మరి.